प्रणाम। हरे कृष्ण हरे कृष्ण माताजी सन प्रभु जी, दंडवत प्रणाम। थैंक यू फॉर ज्वाइनिंग जपा सेशन। दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। हरे हरे कृष्ण। दंडवत प्रणाम। మనం మంగళాచరణం చేద్దాము. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा माता जी प्रभु जी, धन्यवाद प्रणाम। థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సెషన్ జపా సెషన్ టుడే. మనం 16వ అధ్యాయం చర్చించుకుంటున్నాం కదండి. సో నిన్న మనకి గంగపాలక ప్రభుజీ 16.3 వరకు చెప్పారు కదా, 3వ శ్లోకం వరకు. ఇవాళ 4వ శ్లోకం అనేది మనం చూద్దాము. ఓకే, రిసైట్ చేద్దాం శ్లోక. దంభో దర్పో అభిమానశ్చ दम्भो दर्पो अभिमानश्च दम्भो दर्पो अभिमानश्च दम्भो दर्पो अभिमानश्च क्रोधः पारुष्यमेव च क्रोधः पारुष्यमेव च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम्
పార్థ సంపదమాసురీం పార్థ సంపదమాసురీం దంభోదర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ దంభోదర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం మొత్తం చదువుదాం. దంభోదర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం ఓకే, కళావతి మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ, దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. దంభోదర్ప విమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాపి జాతస్య పార్థ సంపదమాసురీం. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. నరసింహదాస్ ప్రభుజీ అనువాదం చదువుతారా? దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పౌరుషత్వము, అజ్ఞానము అనేది లక్షణములు అసురు స్వభావము కలిగిన వారికి చెందినవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సరోజ మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. శ్రీల ప్రభుపాదికి జై. ఈ శ్లోకము నా నరకమునకు రాచబాట వివరింపబడినది. అసుర స్వభావం గల వారు తాము విధి నియమములను అనుసరింపకపోయినను ధర్మాచరణమును ఆధ్యాత్మిక జ్ఞానోపురోభివృద్ధిని కలిగి ఉన్నట్లు ప్రదర్శన కావింతురు. వారు ఎల్లప్పుడూ ఏదియో ఒక లేదా అధికతనమును కలిగి ఉన్నందున పొగరును గర్వమును కలిగి ఉందరు. వాస్తవమునకు వారు ఇతరులచే పూజింపబడలనియే భావింతురు. గౌరవింపబడుటకు అర్హులు కాకున్నను ఇతరులచే గౌరవమునంద కోరుదురు. స్వల్ప విషయములకు కూడా వారు మిక్కిలి క్రోధమునకు గురై వినయముతో కాకుండా కఠినముగా మాట్లాడుదురు. ఏది చేయదగినదో ఏది చేయరానిదో వారు ఎరుగుజాలరు. ప్రతి కార్యమును తమ ఇచ్ఛానుసారము చేయటయే తప్ప ఎవ్వరి ప్రామాణికత్వమును స్వీకరింపరు. ఈ ఆసురీ లక్షణములను వారు తల్లి గర్భమునందున్నట్టి సమయము నుండియే గ్రహించి పెరిగిన కొలది వారు ఈ అశుభ గుణములన్నిటినీ ప్రదర్శింపనారంభించరు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనకి గత 3 శ్లోకాల్లో ఏ గుణాలు చెప్పారు? దైవ గుణాలు మాతాజీ. ఎన్ని లక్షణాలు ఉన్నాయి దైవ గుణాలు? 26. అవి 26 అయితే ఇక్కడ ఒక 6 లక్షణాలు చెప్తున్నారు అనమాట. ఏంటా లక్షణాలు అంటే గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము. మొత్తం 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు కూడా ఎవరికి చెందినవి, ఎవరి సంపద అంటున్నారంటే ఇది అసురుల సంపద అని చెప్తున్నారు. సో పార్థ సంపద మాసురి, అసురుల యొక్క సంపద ఈ 6 లక్షణాలు అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో గర్వం అంటే ఏంటంటే ఇంకా నాకు మించిన వాడు ఎవరూ లేరు, ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది కదా, నేనే గొప్పగా సాధించాను, సో నన్ను కొట్టేవారు ఎవరూ లేరు అనే ఫీలింగ్ ఉంటది కదా. గర్వం అంటే మనం ఏదైతే సాధిస్తామో దానిపైన మనకి ఒక ఎక్కువ ఫీలింగ్ చేసుకుంటాం కదా. ఓకే, నా అంతటి వారెవరూ లేరు, నేనే ఇది సాధించగలిగాను, నేనే చాలా గొప్ప అనే భావనలో మనం ఏదైతే సాధించామో దానిపైన మనకు ఉండే ఫీలింగ్ గర్వము అంటారు అనమాట. పొగరు అహంకారానికి వచ్చేసరికి ఏంటి అంటే ఇతరులని చూసే తీరు అనమాట. ఓకే, గర్వం ఏంటంటే మన పైన మనకి, నా అంతటి వాడెవడూ లేడు, నేనే ఇంత గొప్పగా చేశాను అనే భావం గర్వము. పొగరు అహంకారానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇతరులని తక్కువ చేసి చూడటం అనమాట. పొగరు అహంకారం. పొగరులో ఏంటంటే ఇంకా మనము ఇతరుల్ని దూషిస్తూ మాట్లాడతాం. సో నువ్వేంటి నాకు చెప్పేదేంటి, నాకు చెప్పే అంతటి వాడివయ్యావా, నేను ఎంత సాధించాను, నువ్వు నాకు చెప్పే అంతటి వాడివయ్యావా అని చెప్పి మాట్లాడతాం చూసారా, అది పొగరు అనమాట. అహంకారం అంటే ఇంక ఇది కంప్లీట్ గా తలకెక్కిపోయింది. ఓకే, ఈగో లెవెల్లో మనకి
బాగా అది తలకెక్కిపోయి మనం బిహేవ్ చేస్తూ ఉంటాం కదా, ప్రవర్తిస్తూ ఉంటాం కదా, అది అహంకారం. నెక్స్ట్ కోపం. సో విపరీతమైన కోపం ఏదైతే ఉంటుందో అది కూడా ఏంటి అంటే ఒక మంచి కాజ్ కి కాదు, జస్ట్ నా మాటకి ఎదురు తిరిగారు అంటే నేను ఒప్పుకోను, దాన్ని ఆ కోపాన్ని ఇక్కడ అసుర స్వభావంగా చెప్తున్నారు. అండ్ ఇంకా పరుషత్వము అంటే కఠినంగా మాట్లాడటము. సో సాఫ్ట్ గా జెంటిల్ గా అంటే ఆ, వాళ్ళకి ప్రియంగా హితంగా మాట్లాడడం కంటే కూడా పరుషంగా మాట్లాడడం అనే లక్షణం అనేది అసురుల యొక్క లక్షణం. సో ఎప్పుడైనా కానీ మన మాట ఎలా ఉండాలి అంటే సత్యం, ప్రియం, హితం. సత్యాన్ని మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితకరమైనదిగా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి, హితకరమైనది అయి ఉండాలన్నమాట వారికి. సో అలా మన వాక్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ అసురులకు వచ్చేసరికి వారి వాక్కు ఎలా ఉంటుంది అంటే పరుషత్వంగా ఉంటుంది. ఓకే. అండ్ అజ్ఞానము, ఇంకా వీటన్నిటికీ మూలం ఏంటి అంటే అజ్ఞానం. ఓకే. ఒక వ్యక్తి గర్వాన్ని ఫీల్ అవుతున్నారు, పొగరుగా బిహేవ్ చేస్తున్నారు, అహంకారాన్ని చూపిస్తున్నారు, కోపాన్ని ఈ పరుషత్వాన్ని చూపిస్తున్నారంటే మూల కారణం ఏంటి అంటే అజ్ఞానము. ఓకే. సో ఇవన్నీ కూడా అసుర స్వభావాలుగా చెప్తున్నారు అనమాట. సో మీరు గమనించినట్లయితే మనందరిలో కూడా ఎంతో కొంత ఈ లక్షణాలు అనేవి ఉన్నాయా లేదా చెప్పండి. గర్వం, ఒక్కోసారి మనం గర్వపడుతూ ఉంటాము, పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాము ఇతరులతో, అహంకారంతో ఉంటాము, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము, నాకు నచ్చినట్టుగా జరగలేదంటే నేను ఒప్పుకోననే భావన ప్రదర్శిస్తూ ఉంటాము, మరియు అజ్ఞానం అనేది మనకు ఉంటూ ఉంటుంది, పరుషత్వంగా కూడా మాట్లాడుతూ ఉంటాము. సో ఒకప్పుడు సత్యయుగంలో ఎలా ఉండేది అంటే అసురులు దేవతలు ఇద్దరు కూడా వేరు వేరు గ్రహాల్లో ఉండేవారు. ఓకే. సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష వీళ్ళందరూ ఒక గ్రహంలో ఉంటే దేవతలందరూ వేరే గ్రహంలో ఉండేవాళ్ళు, అంత దూరంగా ఉండేదన్నమాట. మన త్రేతాయుగంకి వచ్చేసరికి ఏమైందంటే అసురులు దేవతలు ఇద్దరు కూడా ఒకే గ్రహంలో ఉన్నారు, వేరు వేరు దేశాల్లోకి వచ్చేసారు. సో మనకి భారతదేశంలో భగవంతుడు శ్రీరామచంద్రుడు దేవత అంటే మనకి గుణాలను కనబరుస్తూ ఉంటే, అటు లంకలో రావణుడు మాత్రం అసుర గుణాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే ఒకే గ్రహంలో వేరు వేరు దేశాల్లోకి వచ్చేసారు. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి వేరు వేరు మనుషుల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఒకే కుటుంబంలో ఉన్నారనమాట. సో కౌరవులు, పాండవులు చూసినట్లయితే మీరు వాళ్ళు మనకి అసుర గుణం ఒకరిలో ఉంది, దానవ గుణం ఒకరిలో ఉంది, అయినప్పటికీ వారు ఒకే కుటుంబానికి చెందినవారు. మరి కలియుగంకి వచ్చేసరికి ఏమైంది చెప్పగలరా? అన్ని మనకు వచ్చేసాయి, మనుషులకే వచ్చేసాయి. అన్ని కూడా అన్ని గుణాలు ప్రతి జీవిలో కూడా కొంత అసుర గుణం ఉంటుంది, కొంత దైవ గుణం ఉంటుంది. సో మనం దైవ గుణాలు చర్చించుకున్నప్పుడు కూడా కొన్ని పాళ్ళు మనకు ఉండొచ్చు, అలానే అసుర గుణాలు చర్చించుకుంటున్నప్పుడు కూడా కొన్ని పాళ్ళు మనలో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకే వ్యక్తిలో కొంత అసుర గుణం ఉంటుంది, కొంత దైవ గుణం కూడా ఉంటుంది. అయితే మరి ఏది పెంపొందిస్తున్నామో అనేది దేన్ని పోషణను బట్టి అది పెరుగుతూ ఉంటుంది. ఓకే. మనకి ఏమంటారంటే గుడ్ డాగ్, బ్యాడ్ డాగ్, మంచి కుక్క, చెడు కుక్క అని రెండు ఉన్నాయి అనుకోండి. సో దేన్ని మనం బాగా పెంచుతున్నాం, దేనికైతే మనం బాగా ఫుడ్ అనేది ఇస్తున్నామో అది బలంగా అవుతూ ఉంటుంది. మనలో కూడా ఇవాళ అసుర గుణము, దైవ గుణాలు రెండు ఉన్నాయి. దేనికైతే మనం పోషణ చేస్తూ ఉంటామో అది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి దేనికి పోషణ చేయాలి చెప్పండి? అసుర గుణాలని పోషించుకోవాలా, దైవ గుణాలని పోషించుకోవాలా? మనం దైవ గుణాలు. మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏమైంది అంటే మనలో దైవ గుణాలు అనేవి పెంచేలాగా ఈ సాంగత్యం తోడ్పడింది. అలానే భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనందరం కూడా మనుషులమే, నార్మల్ ఆర్డినరీ పీపుల్. సో కొంతకాలం ముందు మనం భక్తిని మొదలు పెట్టాము. సో అంత తొందరగా మనలో అసుర గుణాలు అనేవి కంప్లీట్ గా పెకిలింపబడేంత సాధన మనం చేయడం లేదు. కాబట్టి మనలో ఎలా అయితే అసుర గుణాలు కొద్ది పాళ్ళు ఉంటాయో ప్రతి ఒక్కరిలో కూడా ఈ గుణాలు అనేవి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. సో సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, అదేంటి వీళ్ళు భక్తులు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు భక్తులు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, పరుషంగా ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళు భక్తులు కదా ఎందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నారు, వీళ్ళు భక్తులు కదా ఎందుకు ఇంత గర్వంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని మనకు అనిపించవచ్చు ఒక్కోసారి. సో ఎలా అయితే మనలో ఈ లక్షణాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రాసెస్ కొంతకాలం క్రితమే మొదలు పెట్టారు. సో ఈ ప్రాసెస్ ని కొంచెం మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే, అంటే భక్తి మార్గాన్ని మనం స్థిరంగా పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే మనలో అసుర గుణాలు అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం పోషిస్తుంది దైవ గుణాలను కాబట్టి అవి పెంపొందుతూ ఉంటాయి. కానీ ఇవాళ మనం చేసే సాధన స్థితి వల్ల మనలో అసుర గుణాలు అనేవి ఇంకా కూడా కొంచెం కనిపిస్తూనే ఉంటాయి.
సో మనం సాంగత్యంలోకి వచ్చినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే పక్కన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మనతో తప్పుగా బిహేవ్ చేసినా కూడా దాన్ని ఎక్కువ మనసుకు తీసుకో. ఇట్స్ ఓకే, నాలో ఎలా అయితే ఉన్నాయో వారిలో కూడా అలానే ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, మనల్ని శుద్ధీకరణ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా కానీ వీరిలో ఆ గుణాలు అనేవి పోయి దైవ గుణాలు అనేవి పెంపొందుతాయి అని చెప్పి మనం గ్రహించాలి. ఓకే, సో సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా చిన్న చిన్నవి చూసి మనం ఆ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాము. బట్ స్టిల్ ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంటిల్ ఒకవేళ అవి నిజంగా మన యొక్క భక్తి మార్గాన్ని ఇబ్బంది పెడుతున్నాయంటే దెన్ మనం దూరం పెట్టచ్చు, తప్పులేదు. బట్ అలా కాదు, జస్ట్ ఏదో వాళ్ళు క్యాజువల్ గా బిహేవ్ చేశారు, దానికి మనకి ఏమి అంత ప్రభావం చెందే ఇది లేదు అనుకున్నప్పుడు మాత్రం వారిని మనం అర్థం చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. అర్థమవుతుందా? క్లియర్ గా అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో వీరికి ఎలా ఉంటుంది అంటే గౌరవం పొందాల్సిన అర్హత లేకపోయినా కూడా మాకు గౌరవం కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అసుర స్వభావం ఉన్న వాళ్ళు. అదే దైవగుణం ఉన్న వాళ్ళు హ్యూమిలిటీ, వినయం అంటే ఏంటి అంటే గౌరవం పొందే అర్హత ఉన్నా నాకు గౌరవం కావాలి అని చెప్పి వాళ్ళు వెంపర్లాడరు. యాక్చువల్ గా భగవంతుణ్ణి ఆ లక్షణం అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు చాలా చేసావు, చాలా కష్టపడ్డావు, ప్రయత్నం చేసావు, నీకు చాలా గౌరవం అనేది దక్కాల్సింది ఉంది, అయినప్పటికీ కూడా ఆ గౌరవం కావాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి అనే ఇది నుండి దూరంగా ఉన్నావు చూసావా, అది నాకు చాలా ఇష్టం అని భగవంతుడు చెప్తారనమాట. సో ఇనిషియల్ గా మనలో ఈ లక్షణం ఉంటది, నేనేం చేసినా గుర్తించాలి, నాకు విలువ ఇవ్వాలి, నన్ను ఏమంటారు, నాకు ఆ పేరు ప్రతిష్టలు మర్యాద అనేది దక్కాలి అని ఉంటది. సో బట్ భక్తిలో ముందుకెళ్లే కొద్దీ అర్థమవుతుంది అనమాట, ఈ పేరు ప్రతిష్టల్లో మర్యాద పొందడంలో ఆనందం లేదు, దానికోసం నేను వెంపర్లాడే బదులు భగవంతునికి నేను దగ్గర అవ్వాలి అనే వెంపర్లాట అటువైపు తిప్పితే నేను ఇంకా ముందుకెళ్తాను, ఇంకా దాంట్లో నాకు తృప్తి వస్తుంది కదా అని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. సో మనలో ఉండే ఆ పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని సంపాదించాలి అనే తపన అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఓకే, భగవన్నామాన్ని ఎవరైతే సిన్సియర్ గా పట్టుకొని సాధన చేస్తారో, ఫోకస్డ్ గా నామజపం చేస్తారో, వారిలో ఈ అసుర గుణాలు అనేవి చాలా 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 తొందరగా పోతాయి. అయితే కొందరు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇమీడియట్ గా ఇలా అయిపోవాలి, ఇవాళ నేను జపం చేసేసాను, నాలో అసుర గుణాలు ఇలా అయిపోవాలి అని భావిస్తూ ఉంటారు. సో ఎలా ఉంటది అంటే ఇప్పుడు మన ఫ్యాన్ 5 స్పీడ్ లో తిరుగుతుంది, ఫ్యాన్ ఆపగానే టక్ మన ఆగిపోతుందా చెప్పండి? స్లోగా. సో ఫ్యాన్ స్విచ్ ఆపాము కరెక్టే, కానీ అది 5 స్పీడ్ లో తిరుగుతున్న ఫ్యాన్ ఫస్ట్ స్పీడ్ తగ్గించుకుంటూ వస్తుంది. సో కొంచెం 4, 3, 2, 1 ఆ తర్వాత అది కంప్లీట్ గా ఆగిపోతుంది కదా. సో అలా జరుగుతుంది. కాబట్టి మనలో కూడా చెడు లక్షణాలు అనేవి మనం భక్తి మార్గాన్ని సిన్సియర్ గా పట్టుకున్నప్పుడు మనలో ఉన్న చెడు లక్షణాలు టక్ మన ఆగిపోవు, బట్ డెఫినెట్లీ స్విచ్ అయితే ఆపేసాం. స్విచ్ అయితే ఆపాం కాబట్టి మాకు ఆ గుణాలు అనేవి పోతాయి. అయితే మనం ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే భక్తిని గట్టిగా పట్టుకోకపోతే చెడు సాంగత్యంలోకి వెళ్ళిపోయి, లేదా భక్తుల సాంగత్యంలో ఉన్న లోపాలు ఎంచుతూ మనం వాటిలోనే సమయాన్ని గడుపుతూ ఉంటే మనలో అసుర గుణాలు పెరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనందరిలో ఈ గుణాలు ఉన్నాయని గమనించుకోవాలి. నాలో ఎలా అయితే ఉన్నాయో పక్కన వారిలో కూడా ఉన్నాయి. సో వారు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం అర్థం చేసుకోగలగాలి. కానీ వారు చేసిన దానికి మన జీవితం ప్రభావం చెందుతుంది అంటే మాత్రం దూరం పెట్టడం అనేది ఉత్తమం. ఓకే, అండ్ భక్తి మార్గాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, ఎలాంటి అల్టీరియర్ మోటివ్స్ అంటే లోపల భక్తి ద్వారా నేను ఏదో పొందాలి అనే ఇది కాకుండా నేను పవిత్రుణ్ణి అవ్వాలి, నేను భగవంతునికి ప్రియమైన వాడిగా అవ్వాలి అనే ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది. భక్తికి ఆ శక్తి ఉందన్నమాట. సో అసుర గుణాలన్నింటినీ కూడా పోగొట్టగలిగిన శక్తి భక్తికి ఉంది. అండ్ ఇంకేమంటున్నారంటే ఈ అసుర గుణాలు అనేవి తల్లి గర్భం నుండి వాళ్ళు తెచ్చుకుంటారు అని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు శిశువుకి జన్మనివ్వాలి అనుకుంటారో దానికి కూడా ఒక వైదిక పద్ధతి ఉంటుంది. సో గర్భాధాన సంస్కారం అని చేసుకొని ఒక శిశువుని వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు, ఒక ఆత్మని. సో గర్భాధాన సంస్కారం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక మంచి ఆత్మ, ప్యూర్ సోల్, ఆల్రెడీ దైవ గుణాలతో నిండిన ఆత్మని మనం గర్భంలోకి పిలుస్తామన్నమాట. లేదు అంటే ఎలా అంటే అలాగా మనం పిల్లల్ని కంటుంటే ఎట్లాంటి ఆత్మ అంటే అట్లాంటి ఆత్మ వస్తుంది. అండ్ వాళ్ళు పుట్టిన తర్వాత ఆ అసుర గుణాలు అనేవి మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అట్లాంటి ఆత్మని మనం పిలిచాం కాబట్టి. సో ధార్మికంగా బ్రతుకుతున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ గర్భాధాన సంస్కారం అనేది చేసుకొని ఒక పవిత్రమైన ఆత్మని వాళ్ళు వారి జీవితంలోకి తీసుకొస్తారు. సో అలా తల్లి గర్భంలో నుండే ఎన్నో లక్షణాలు అనేవి కూడా నేర్చుకుంటారు. అటు దైవ లక్షణాలు కానీ ఇటు అసుర లక్షణాలు అనేవి రెండు కూడా గర్భం నుంచి కూడా మనం ఎప్పుడైతే
పిల్లల్ని జన్మనిస్తామో ఆ సమయం నుండి కూడా అవి పెంపొందుతూ ఉంటాయి. సో మనం ఏవైతే పనులు చేస్తామో అవి మనతో పాటు వస్తూ ఉంటాయా లేదా, మన మనస్సు, బుద్ధి, అహంకారం రూపంతో. సో అట్లాంటి ఆత్మ కాకుండా, ఎవరైతే అసుర స్వభావంలో ఉన్న ఆత్మ కాకుండా దైవ గుణంలో ఉన్న ఆత్మని ఆహ్వానించే ప్రక్రియనే మనకి గర్భాధాన సంస్కారం అంటారన్నమాట. ఓకే, సో అలా చేసుకున్నప్పుడు మంచి దైవీ గుణాలున్న ఆత్మతో ఉన్న ఒక శిశువు మనకి జన్మిస్తారు. సో దైవీ గుణాలు అనేవి అలా పెంపొందుతూ ఉంటాయి అని కూడా మనం తెలుసుకోవాలి. సో సో ఈ శ్లోకాల నుండి మనం తెలుసుకోవాల్సిన టేక్ అవే లెసన్ ఏంటి అంటే, మనలో ఎలా అయితే అసుర గుణాలు ఉంటాయో నలుగురిలో, మన చుట్టూ ఉన్న వారిలో కూడా ఉంటాయి. భక్తి మొదలుపెట్టిన అంత మాత్రాన్ని ఇమీడియట్ గా మార్పు రాదు. బట్ స్విచ్ అయితే ఆపాం కాబట్టి మెల్లమెల్లగా తగ్గుతాయి. ఓకే, సో దాన్ని బట్టి మనము నలుగురితో కూడా ఓకే, వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారిలో ఉన్న అసుర గుణాలని ఎదిరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకొని పెద్ద హృదయంతో వారిని మనం క్షమించాలి. కానీ వారు మనకి ఏదైనా ప్రభావం చేసేలాగా వారి బిహేవియర్ ఉంటే మాత్రం వారిని దూరం పెట్టి, దూరం నుండే మనం వారిని మర్యాదిస్తూ పక్కకు వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? శ్లోక క్లియరా? క్లియర్ మాతాజీ. నెక్స్ట్ శ్లోక చూద్దాం. దైవీ సంపద్విమోక్షాయ దైవీ సంపద్విమోక్షాయ దైవీ సంపద్విమోక్షాయ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీం మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ అభిజాతోసి పాండవ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీమభిజాతోసి పాండవ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీమభిజాతోసి పాండవ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీమభిజాతోసి పాండవ. హరే కృష్ణ. మోహిని మాతాజీ శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. హరే కృష్ణ. మౌనిక మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధనములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపుము. హరే కృష్ణ మాతాజీ. శోకింపకము. థ్యాంక్ యూ. సుజాత మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జునుడు అసుర గుణములతో కూడి జన్మింపలేదని చెబుతూ శ్రీకృష్ణ భగవానుడు అతన్ని ప్రోత్సహించును. అర్జునుడు యుద్ధము వలన కలిగే మంచి చెడులను గూర్చి ఆలోచించుచుండుటచే అతడు యుద్ధమునందు పాల్గొనట ఎన్నటికీ ఆశ్రీ స్వభావము కాబోదు. అతడు భీష్ముడు, ద్రోణుడు వంటి గౌరవనీయులైన వ్యక్తులను వధింపవలనా లేదా అని ఆలోచించుటను బట్టి అతడు క్రోధము, అహంకారము, కఠినత్వముల ప్రభావమునకు లోను కాలేదని తెలియచున్నది. కనుకనే అర్జునుడు ఆసురీ గుణములకు చెందినవాడు కాడు. వాస్తవమునకు యోధుడైన క్షత్రియునకు శత్రువుపై బాణములు విసురుట దైవ గుణముగానే పరిగణింపబడను. అట్టి ధర్మము
నుండి విరమించుటయే అసుర స్వభావము కాగలదు. కనుకనే అర్జునుని శోకమునకు ఎట్టి కారణము లేదు. జీవితమునందలి వివిధ వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించువాడెవడైనను దైవీ స్థితి అందే ప్రతిష్ఠితగును. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధనము కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకము. సో ఎవరికైతే ఈ దైవీ గుణాలు పెంపొందించుకుంటూ ఉంటారో ఆ దైవీ గుణాలే మనకి మోక్షానికి మార్గాలు. అసుర గుణాలు ఇందాక చెప్పారు కదా, నరకానికి రాజద్వారం అన్నమాట. ఎవరైతే అసుర గుణాల్ని పెంపొందించుకుంటూ ఉంటారో, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము, ఇవన్నీ కూడా ఎవరు పెంపొందించుకుంటూ ఉంటారో అవి వారికి నరకానికి రాజమార్గం అనమాట. ఇంకా డైరెక్ట్ గా వాళ్ళు నరకానికి దారి వేసుకుంటున్నట్లు అనమాట అవి పెంపొందించుకుంటూ ఉంటున్నప్పుడు. సో మోక్షం అనే క్వశ్చన్ అనేది అసుర గుణంలో ఉన్న వారికి ఉండదు. ఎవరైతే దైవీ గుణాల్లో ఉంటారో మోక్షానికి వాళ్ళు అర్హులవుతారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మనకి. ఇక్కడ తన టీచర్ అర్జునుడు తన యొక్క గురువైన ద్రోణాచార్యుని, తన యొక్క తాత అయిన భీష్ముణ్ణి ఎదిరించడానికి నిలబడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. మరి అర్జునుడు అసురగుణంతో ఉన్నవాడా? ఇలా చేస్తుండడం అంటే కఠినంగా కోపాన్ని ప్రదర్శించడం ఇదంతా కూడా అసురగుణం కదా. మరి ఇది కూడా అసురగుణానికి కిందకు వస్తుందా అని అర్జునుడి హృదయంలో సందేహం అనేది వస్తుంది. కాబట్టి భగవంతుడే ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. ఏంటి అంటే, నువ్వు అసుర గుణానికి చెందిన వాడివి కాదు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి. సైనికుడు ఒక బార్డర్ లో శత్రు దేశాలు మనపై దాడి చేస్తున్నప్పుడు ఆ శత్రుదేశ మూకల్ని వాళ్ళని చంపేస్తున్నారు అనుకోండి. వీళ్ళు యుద్ధం చేసి, వీళ్ళు గన్స్ తో కానీ వాట్ ఎవర్ ఏ ఆయుధాలతో అయినా కానీ వాళ్ళని చంపేసినప్పుడు వారిని ఏమంటాం చెప్పండి? వారికి సన్మానం చేస్తామా, లేదంటే తప్పు చేశారు అని చెప్పి వారిని శిక్షిస్తామా? సన్మానం చేస్తాం. సన్మానం చేస్తాం. అంటే అక్కడ కోపం లేకుండా వాళ్ళు చంపడం జరుగుతుందా? లేదు మాతాజీ, వాళ్ళు మన మీద దండెత్తినారని కోపం ఉండబట్టి. ఎగ్జాక్ట్లీ, కోపం ఉంటుంది, కానీ ఆ కోపాన్ని దేనికి వాడుతున్నారు అనేది వేరే అవుతుంది అనమాట. సో శత్రుముఖలు ఇక్కడ వీళ్ళు అమాయకపు ప్రజల పైన వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు వీరిని కాపాడాలి, మీరు ఎంత ధైర్యం ఉంటే ఇట్లాంటి అమాయక ప్రజల పైన మీరు దాడి చేస్తారు అని వీళ్ళ పైన కోపాన్ని చూపిస్తూ వీళ్ళని చంపుతారు. మరి అక్కడ కోపం అనేది అసుర స్వభావం కదా. మరి వీళ్ళు అసురులా అంటే డెఫినెట్లీ కాదు. వీళ్ళని రక్షించడానికి ఆ కోపాన్ని సాధనంగా వాడారు కాబట్టి వీరికి గవర్నమెంట్ బహుకరిస్తుంది, సన్మానం చేస్తుంది అనమాట. మీరు ఎంతో ప్రయత్నం అంటే ఎంతో మీరు మీ యొక్క పరాక్రమాన్ని చూపించి దేశ ప్రజల్ని కాపాడారు అని చెప్పి వారికి బిరుదులు, సత్కారం, సన్మానం చేస్తుంది. ఒకవేళ అదే వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు తనకి ఎవరితోనో మనస్పర్ధలు వచ్చి వారిపైన కోపాన్ని చూపించి వారిని చంపేశారనుకోండి, అలాంటి వ్యక్తిని ఏమంటారు? అప్పుడు కూడా సన్మానం చేస్తారా? లేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకి పనిష్మెంట్ ఇచ్చేస్తారు. సో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అంటే కోపాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడడం అనేది దైవ గుణం. ఎక్కడ వాడాలో తెలియకుండా ఎక్కడంటే అక్కడ నాకు తోచినట్లుగా నేను వాడతాను అంటే అసుర గుణం. అర్థమవుతుంది కదా. సో ధర్మానికి ఎదురుగా నిలబడి ధర్మాన్ని రక్షించాలి అనే తపనతో అర్జునుడు కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ కోపం అనేది దైవ గుణం కిందనే వస్తుంది తప్ప అసుర గుణం కాదు అర్జున అని భగవంతుడు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అసుర గుణం కలిగితే నరకానికి అవి రాజమార్గాలు అని చెప్పారు కదా ముందు శ్లోకంలో. సో అర్జునుడు ఎక్కడ అనుకుంటారో, ఒకవేళ నేను యుద్ధం చేస్తే నేను అసుర గుణంలో ఉన్నవాడిని కాబోలు, అంటే నేను నా దారి నరకానికి వేసుకుంటున్నాను కాబోలు అని అర్జునుడు అనుకుంటారేమో అని భగవంతుడు చెప్తున్నారు. నువ్వు విచక్షణ లేకుండా నీ గురువుని, నీ తాతని నువ్వు చంపాలని ప్రయత్నం చేస్తే అది తప్పు. కానీ వారు అధర్మం వైపు ఉన్నారు, ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీది కాబట్టి నువ్వు వారిని చంపడం అనేది ఎట్లా చూసినా కానీ అది అసుర స్వభావం కిందకి రాదు. ఆ కోపం అనేది నువ్వు సరైన మార్గంలో పెట్టావు కాబట్టి అది దైవీ గుణం కిందనే వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే నువ్వు యుద్ధం చేయకపోతే అసుర గుణంలోకి వచ్చిన వాడివి అవుతావు. అంటే నీ బాధ్యతల్ని పక్కన పెట్టేస్తావు కాబట్టి అది నీకు అసుర గుణం అవుతుంది తప్ప యుద్ధం చేయడం అనేది అసుర గుణం కాదు ఓ అర్జున అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూసారా లాస్ట్ లో ఏమన్నారంటే, జీవితమునందలి వివిధ వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించు వాడెవరైనను దైవీ స్థితి అందే ప్రతిష్ఠుడవును. సో మన యొక్క గుణాలని బట్టి మనకి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారం అపిమా విద్య కర్తారం అవ్యయం అంటారు.
అంటే మన యొక్క లక్షణాలు గుణాలను బట్టి మనకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, సో వీరి యొక్క గుణాలను బట్టి వీరి యొక్క కర్తవ్యాలు అనేవి డిసైడ్ చేయబడ్డాయి. జన్మతః కాదు, వారి యొక్క గుణాలు వారి యొక్క లక్షణాలని బట్టి ఆ కర్మలు అనేవి డిసైడ్ చేయబడ్డాయి. ఎవరైతే ఆ వర్ణాశ్రమాన్ని ఫాలో అవుతున్నారో, ఇప్పుడు అర్జునుడు ఆయన ఒక క్షత్రియుడిగా ఉన్నారు, క్షత్రియుడి గుణం కలిగి ఉన్నారు. సో ఆయన తన కర్తవ్యాన్ని చేయడం అనేది ఎప్పుడు కూడా అది అసుర స్వభావం కిందకి రాదు, అసురుల సంపద అవ్వదు, అది దైవ సంపదనే అవుతుంది. సో ఒక బ్రాహ్మణుడు తన కర్తవ్యాన్ని చేయడం అనేది దైవ సంపద, ఒక క్షత్రియుడు తన బాధ్యతని చేయడం అనేది దైవ సంపద, ఒక వైశ్యుడు తన బాధ్యత చేయడం అనేది దైవ సంపద, ఒక శూద్రుడు తన బాధ్యత చేయడం అనేది దైవ సంపద. ఎవరి వర్ణాలకి బట్టి వారి వారి బాధ్యతలు చేయడం అనేది అంతా కూడా దైవ సంపద. అది మనల్ని పురోభివృద్ధికి, అంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎప్పుడూ కూడా అది మనకి నరక మార్గానికి దారి అవ్వదు అని భగవంతుడు చెప్తున్నారు. ఓకే, క్లియరా ఈ శ్లోక కూడా? ఇవి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి మనకి. ఇంకొక శ్లోక చూసి ఆపేద్దాము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, సారీ ఇప్పుడు చెప్పండి. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, దైవ ఆసుర ఏవ చ, దైవ ఆసుర ఏవ చ, దైవ ఆసుర ఏవ చ, దైవ ఆసుర ఏవ చ, దైవో విస్తరశః ప్రోక్తా, దైవో దైవో విస్తరశః ప్రోక్తా, దైవో విస్తరశః ప్రోక్తా, ఆసురం పార్థ మే శృణు, ఆసురం పార్థ మే శృణు, ఆసురం పార్థ మే శృణు, ఆసురం పార్థ మే శృణు, ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ, 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 దైవో విస్తరశః ప్రోక్తా ఆసురం పార్థ మే శృణు, దైవో విస్తరశః ప్రోక్తా ఆసురం పార్థ మే శృణు, ఆసురం పార్థ మే శృణు. మొత్తం శ్లోక శబ్దం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ, దైవో విస్తరశః ప్రోక్తా ఆసురం పార్థ మే శృణు, ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ, దైవో విస్తరశః ప్రోక్తా ఆసురం పార్థ మే శృణు. ఓకే, ఉషా మాతాజీ శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్సనం. హరే కృష్ణ ధన్యవాదాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వౌ భూతా సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ, దైవో విస్తరశః ప్రోక్తా ఆసురం పార్థ మే శృణు. థ్యాంక్ యూ మాతాజీ. గవీస్ M35 ఎవరండి? మీ పేరేంటి? హరే కృష్ణ మాతాజీ, నేనే మాతాజీ. అది ఎలాగో అయిపోయింది మాతాజీ, తెలీదు. ఓకే, చదవండి, అనువాదం చదవండి. ఓ వృధా కుమార, ఈ లోకమునందు దైవాసురుల నుండి 2 రకముల జీవుల కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిసి ఉంటిని. ఇక ఆసుర స్వభావము కలవారి గుణములను నా నుండి వినుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్వప్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్సనం. హరే కృష్ణ ధన్యవాదాలు మాతాజీ. చదవండి. భాష్యము. నిశ్చయముగా అర్జునుడు దైవీ గుణములతో జన్మించి ఉండేనని అతనికి
అతనికి తెలిపి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అసుర గుణములను వివరించుచున్నాడు. ఈ జగత్తునందు బద్ధజీవులు రెండు విధములుగా విభజింపబడి ఉందురు. దైవీ గుణములతో జన్మించిన వారు నియమబద్ధమైన జీవితమును గడుపుదురు. వారు శాస్త్ర విధులను మరియు ప్రామాణికులైన వారి చేత చెప్పబడిన ఆదేశముల అనుసరింతురు. ఎవరైనాను ఆచార్యుల చేత ఆదేశింపబడినట్లుగా తమ ధర్మములను నిర్వహింపవలెను. ఇట్టి స్వభావమే దైవీ స్వభావం అనబడును. శాస్త్ర నియమాలను పాటింపక కేవలము తమ ఇచ్ఛానుసారముగా వర్తించువాడు అసుర స్వభావము కలవారని చెప్పబడును. శాస్త్రములందు చెప్పబడిన విధి విధానములను అనుసరించుట తప్ప దైవీ సంపదకు మరో ప్రమాణము లేదు. దేవతలు దానవులు ఇరువురును ప్రజాపతి నుండియే జన్మించిరని వైదిక గ్రంథములందు చెప్పబడినది. కానీ వారిరువురి నడుమ భేదమేమనగా ఒక రకము వారు వేద విధులను అనుసరించగా రెండవ రకము వారు వారిని అనుసరించరు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా డెఫినేషన్ చెప్పేశారనమాట. ఎందుకు కొందరు దేవ గుణం కలిగి ఉంటారు, ఎందుకు కొందరు దానవ గుణం కలిగి ఉంటారు, ఏ ఫ్యాక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది వీరు దేవతలు వీరు అసురులు అనేది ఇక్కడ చెప్పారు. చూడండి, నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు, శాస్త్ర విధులను మరియు ప్రామాణికులైన వారి చేత చెప్పబడిన ఆదేశములను అనుసరిస్తారు. సో మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు ఎలాంటి రూల్స్ వద్దు, నాకు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి నేను ఫాలో అవ్వను, నేను ఫ్రీగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా దైవీ సంపద అంటే ఫ్రీగా బ్రతకడం కాదు. దైవీ సంపద అంటే శాస్త్రాలకి తగ్గట్టుగా బ్రతకడం, శాస్త్రాల్లో చెప్పిన విధులని అనుసరిస్తూ వాటి నియమాలని మనం ఫాలో అవుతూ బ్రతకడం అనేది దైవీ సంపద. శాస్త్రాన్ని నేను పట్టించుకోను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నేను ఒక ప్రామాణిక ఆచార్యుడిని నేను స్వీకరించను, ఆచార్యుడిని స్వీకరిస్తే అది మార్చుకో ఇది మార్చుకో ఇలా ఉండకూడదని చెప్తారు, సో నేను అవన్నీ నేను ఫాలో అవ్వను అని ఎవరైతే అనుకుంటారో అది క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు అనమాట. వారి ప్రవర్తనతో ఏంటి అంటే వారు అసుర స్వభావం కలిగిన వారు. చాలాసార్లు మనం అనుకుంటాం ఫ్రీడమ్ అంటే ఏం లేకుండా నాకు నచ్చినట్టు బ్రతకడం అని. ఫ్రీడమ్ అంటే నచ్చినట్టు బ్రతకడం కాదు, ఫ్రీడమ్ అంటే శాస్త్రాలకి తగ్గట్టుగా బ్రతకడం. సో ఇనీషియల్ గా మనకు అనిపిస్తుంది, అరే నా స్వతంత్రాన్ని కోల్పోతున్నానా అని. కానీ శాస్త్రాలకు తగ్గట్టుగా బ్రతికితే ఏమవుతుంది అంటే కొంతకాలం మనకి నియమాలు పద్ధతులు ఓకే కట్టుబాట్లు అన్నట్టుగా మనకి ఓకే కొన్ని బంధనాలుగా అనిపించినట్లు ఉంటుంది. కానీ శాస్త్రాలకి కట్టుబడి బ్రతుకుతూ ఒక ఆచార్యుని ప్రామాణిక ఆచార్యుని గైడెన్స్ లో మనం బ్రతుకుతూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి అన్లిమిటెడ్ ఫ్రీడమ్ వస్తుంది. ఇవాళ మనం కొన్ని నియమాలకి కట్టుబడినట్లు కనిపించవచ్చు, కానీ ఆ నియమాలకి కట్టుబడే స్థితి వల్లనే మనకి ఎక్కువ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అసురులు ఎలా ఉంటారంటే నియమాలు ఏం లేవు, మాకు ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ పోను ఏమవుతుంది అంటే ఆ ఫ్రీడమ్ అనేది తగ్గిపోయి వారు అధమ స్థితుల్లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే, సో నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటి చెప్పండి? ఆత్మ శరీరాలు అనేవి తీసుకోకుండా భగవద్ధామానికి వెళ్ళిపోవడమే నిజమైన ఫ్రీడమ్. అవునా కదా? సో ఇవాళ మనము ఫ్రీడమ్ ఉందా లేదా? మనకి లేదు. ఆత్మకు చాలా శక్తి ఉంది, కానీ మనం ఈ శరీరంలో చిక్కుకుపోయాం కాబట్టి మనకి ఫ్రీడమ్ లేదు. సో మనం ఇవాళ శాస్త్రాల్లో ఉన్న నియమాలు అనేవి అనుసరిస్తూ శాస్త్రాలు ఎలా బ్రతకమన్నాయో అలా బ్రతుకుతూ ఒక ప్రామాణిక గురువుని ఆచార్యుడిని ఆశ్రయిస్తూ వారు చెప్పిన విధంగా మనం బ్రతుకుతూ ఉంటే ఇవాళ మనం ఇలా బంధనంలో చిక్కుకున్నాం కదా, ఆ బంధనం నుండి మనల్ని బయటికి తీసుకొస్తాయి అన్నమాట ఆ నియమాలు అనేవి. లేదు, శాస్త్రాల్ని ఫాలో అవ్వలేదు, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అని ఇదే శరీరాన్ని తీసుకున్న ఒక ఆత్మ తనకు నచ్చినట్టుగా బ్రతకడం మొదలుపెట్టింది అనుకోండి, ఏమవుతుంది? వచ్చే జన్మలో మళ్ళీ మానవ జన్మ దొరికే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇంకా అధమ స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇవాళ మనకి ఫ్రీడమ్ అని కనిపిస్తున్నది యాక్చువల్ గా ఫ్రీడమ్ కాదు, అది ఇంకా మన ఫ్రీడమ్ ని తీసేస్తుంది. ఇవాళ మనకి ఫ్రీడమ్ లేదు, నేను ఇలా అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, ఫ్రీడమ్ లేదు అనుకొని ఎవరైతే శాస్త్రాల్ని ఫాలో అవుతున్నారో బట్ యాక్చువల్లీ అది ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే మనల్ని ఎక్కువ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తుంది. ఒకసారి భగవంతుణ్ణి పట్టుకొని నియమాలు అనేవి పాటిస్తూ మనం ముందుకెళ్తూ ఉంటే ఇది కదా నిజమైన ఫ్రీడమ్ అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఒకసారి ప్రణవానంద ప్రభు చెప్తారనమాట, డిసిప్లైన్డ్ లైఫ్ లో ఉన్న ఫ్రీడమ్ ఇంకెక్కడా లేదు అని చెప్తారు. సో డిసిప్లైన్ అంటే మనకి ఫ్రీడమ్ ఉంటుందా అసలు? చెప్పండి.
పలానా టైంకి ఉండదు లేవాలి, మాతాజీ. పలానా పనులు చేయాలి, ఉండదు టైం మాతాజీ. టైం చేయాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది, అందులో ఫ్రీడమ్ లేదు అనిపిస్తుంది. కానీ డిసిప్లైన్డ్ లైఫ్ ఇవాళ ఫ్రీడమ్ తీసేసిన ఫ్యూచర్ లో మనకి అది గోల్డ్ అంత ఫ్రీడమ్ ఇస్తుంది. సో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే కంట్రోల్ మన చేతిలోకి వచ్చేస్తుంది. డిసిప్లైన్ లైఫ్ ఆ కంట్రోల్ మనకి ఇస్తుంది. అర్థమవుతుందా? అదే అన్డిసిప్లైన్డ్ లైఫ్ అంటే ఎట్లాంటి విచక్షణ లేకుండా బ్రతికేస్తున్నాం అనుకోండి, ఇవాళ మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం అనుకోవచ్చు, కానీ పోను ఏమవుతుంది అంటే మన జీవితం పైన మనకి కంట్రోల్ అనేది తప్పిపోతుంది. సో దైవ గుణం అంటే కొన్ని నియమాలని ఫాలో అవుతూ ఉంటారు, శాస్త్రాల ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ఆచార్యుని యొక్క గైడెన్స్ లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వారిలో ఆ గుణాలు అనేవి పెంపొందుతాయి అండ్ ఆ గుణాల వల్లనే వారు మోక్షానికి అర్హులవుతారు. ఏది వద్దు నేనేమి పాటించను అనుకునే వారిలో అసుర ప్రవృత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ యాక్చువల్గా అది ఫ్రీడమ్ అనుకుంటారు, కానీ ఫ్యూచర్ లో ఆ ఫ్రీడమ్ అనేది ఇంకా తగ్గించిపోతుంది. ఎందుకంటే మానవునిగా ఉన్నప్పుడు మనకి ఎంతో కొంత ఫ్రీడమ్ ఉంది. ఒక జంతువుని మానవుని పోల్చుకుంటే మానవుడికి ఫ్రీడమ్ ఎక్కువ ఉందా లేదా? ఎక్కువ ఉంది కదా. ఉంది మాతాజీ. ఉంది. కానీ అసుర స్వభావాన్ని పెంపొందించుకుంటూ పోతే ఏమవుతుంది, అధమ స్థితిలోకి వెళ్ళిపోతాం, తక్కువ స్థాయి యోనిల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఫ్రీడమ్ అనేది ఇంకా కుంచుకుపోతుంది. సో అది భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. దేవతలు దానవులు ఇరువురు కూడా ప్రజాపతుల నుండే వచ్చారు. ఇప్పుడు మీకు చూడండి, ఆదిత్యులు దైత్యులు ఇద్దరు కూడా మనకి కశ్యప ప్రజాపతి, మీకు తెలుసు కదా, ఇది స్టోరీ ఐడియా ఉంటుంది మీకు. సో కశ్యప ప్రజాపతికి చాలా మంది భార్యలు ఉంటే ఆదిత్య నుండి పుట్టిన సంతానం అంతా కూడా ఆదిత్యులు అయ్యారు, వాళ్ళు దేవతలు అయ్యారు. కశ్యప ప్రజాపతి దితి యొక్క గర్భంలో జన్మించిన వారెవరు? దితికి పుట్టిన వారెవరు? హిరణ్యకశ్యపు హిరణ్యాక్ష. సో వాళ్ళు ఏంటి అంటే అసుర స్వభావం కలిగి ఉన్నారు. సో తండ్రి ఇద్దరికి ఒకరే, కశ్యప ప్రజాపతినే, కానీ కొందరేమో దైవ స్వభావంలో ఉన్నారు, కొందరేమో అసుర స్వభావంలో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి అంటే దైవ స్వభావంలో అదితి గర్భం నుండి వచ్చిన వారందరూ కూడా శాస్త్రాలకి తగ్గట్టుగా బ్రతికారు కాబట్టి వాళ్ళు దైవ స్వభావంలో ఉన్నారు. ఇటు దితి గర్భంలో జన్మించే వారు శాస్త్రాన్ని ఉల్లంఘించేశారు, భగవంతుడిని తిరస్కరించేశారు, కాబట్టే వీళ్ళు అసుర స్వభావంలో కూరుకుపోయారు అని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇవాళ కలియుగంలో శాస్త్రాలకి విలువ ఇవ్వాలి అని ఎవ్వరికీ కూడా అనిపించడం లేదు. భగవద్గీత శాస్త్రాలన్నీ పక్కన పెడితే అన్నిటి యొక్క సారం భగవద్గీత అని మనకి బోలెడన్ని సార్లు మనకి చెప్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటామో భగవద్గీతని ప్రచారం చేయాలని, కానీ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెప్పండి? సో ఎవరికి కూడా శాస్త్రాలు ఏంటి, శాస్త్రాలు ఎలా చెప్పారు, ఎలా బ్రతకాలి, అసలు నేనేంటి, నేను ఎందుకు వచ్చాను, ఈ ఫోకస్ ఏమి ఉండదు అనమాట. సో అది ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ దానవ ప్రవృత్తి అంతే. ఒక గొప్ప ప్యూర్ డివోటీ కృప వారి జీవితంలో కలిగింది అనుకోండి, అప్పుడు వారి జీవితంలో శాస్త్రాలను తెలుసుకొని శాస్త్రాలకు అనుగుణంగా బ్రతకడం అనేది మొదలు పెడతారు అనమాట. సో శాస్త్రాలకి అనుగుణంగా బ్రతకకపోతే మన జీవితం అనేది చాలా దారుణంగా ఉంటుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. సో దేనికి బాధపడాలి, దేనికి బాధపడకూడదు, దేనికి చింతించాలి, దేనికి చింతించకూడదు, ఇది ఏవి కూడా తెలియవన్నమాట శాస్త్రాలు అనేవి ఫాలో అవ్వకపోతే. సో దానివల్ల ఏమవుతుంది అంటే జీవితం చాలా కఠినంగా అయిపోతుంది. సో ఎవరైతే శాస్త్రాల ప్రకారం బ్రతుకుతూ ఉంటారో వారికి అర్థమవుతుంది భగవంతుడు ఉన్నాడు, నేను ధర్మాన్ని పట్టుకొని నేను బ్రతుకుతూ ఉంటే భగవంతుడు నాకు ప్రొటెక్షన్ ఇస్తారు ఖచ్చితంగా అని ఆ ధైర్యం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియరా ఈ 3 శ్లోకాస్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రభుజెస్. మిగిలిన శ్లోకాలు అనేవి తదుపరి క్లాస్లో మనం చర్చించుకుందాం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्णा, दंडवत प्रणाम. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్. మన 17th ప్రోగ్రామ్ బాగా జరిగిందా మాతాజీ? నిన్న సాయంత్రం జరిగింది మాతాజీ, బాగానే జరిగింది. బాగా జరిగింది. ఎస్ మాతాజీ. సండే కదా మాతాజీ 17th? మీరు అంటుంది గెట్ టుగెదరా? ఎస్ మాతాజీ, బాగా జరిగింది మాతాజీ. సండే మేము రాలేకపోయాం మాతాజీ. అవునవును, మీరు అక్కడ బ్యాడ్ లక్ మాతాజీ. బాగా జరిగింది మాతాజీ, చాలా మంది వచ్చారు డివోటీస్. చెప్పండి. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా వివరించారు. అది గూగుల్ ఫామ్ అది ఫిల్ చేశాను మాతాజీ నేను కూడా, సర్టిఫికేట్ కోసం. అంటే బెంగళూరు నుంచి రాలేకపోతున్నాం కదా అందుకని. పర్లేదు, మనకి గూగుల్ ఫామ్ ఫిల్ చేశాక మినిమం ఒక 1 week to 10 days టైం పడుతుంది అని చెప్పమన్నారు మాతాజీ. సో మీకు ఖచ్చితంగా వచ్చినప్పుడు నేను మీ గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు మీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అన్ని కూడా ఒక గూగుల్ డ్రైవ్ లో పెట్టి
ఆ గూగుల్ డ్రైవ్ లింక్ మీకు ఇస్తాను, మీ పేరుతో ఉంటది. సో మీ అవును పేరుతో ఆ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు మీ పేరు దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది మాతాజీ. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే దండాలు. కృష్ణ హరే కృష్ణ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్. మాకు ఓపెన్ హరే కాలేదు కృష్ణ మాతాజీ, మాతాజీ. దండవత్ నిన్న ప్రణామం. 108 శ్లోకాలు విందామంటే ఇంపార్టెంట్. అందరికీ ఓపెన్ అయింది మాతాజీ. మీరు కొంచెం గ్రూప్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చాలా చాలా మంది ట్రై చేశాను దండవత్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ఎవరైనా సహాయం తీసుకోండి మాతాజీ. లేదంటే ఎందుకంటే నేను గ్రూప్ లో మనకి రోజు ఎలా అయితే 18 అధ్యాయాలకి లింక్ పంపిస్తున్నానో అలానే నిన్న పంపించాను. గ్రూప్ ఏంటి కానీ అంటే అనుకున్నాం. మార్చాను. INU ఇప్పటి నుంచి భక్తి యోగా మాట్లాడతారు. ఎట్ హోమ్ అనే గ్రూప్ లో నేను పెట్టాను అనమాట నిన్న. సో మీరు ఆ గ్రూప్ ఏ గ్రూప్ అనేది కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఆ గ్రూప్ లో లింక్ అనేది నేను షేర్ చేస్తాను. నిన్న జాయిన్ అదే అయ్యారు 75 మెంబర్స్ జాయిన్ అయ్యారు. STJNPR 13-18 అదే పెట్టాను మాతాజీ, అయినా రావటం లేదు. అది కాదు మాతాజీ, ఆ గ్రూప్ కాదు, వేరే గ్రూప్. ఓ, ఒకసారి చూడండి, INU భక్తి యోగా ఎట్ హోమ్ అనే గ్రూప్ ఉంటుంది, అందులో పంపించాను లింక్. భక్తి యోగా మాతాజీ. భక్తి యోగా at home. మాతాజీ నేను కూడా నిన్న అది అయ్యాను మాతాజీ, INU అది భక్తి దాంట్లో. అంటే 8 కి నేను అది లాగిన్ అయ్యాను, కానీ రాలేదు మాతాజీ నాకు కూడా. అంటే అవును ఇలా మాతాజీ. రాలేదు మాతాజీ, ఇలాగా ఫుల్ రాలేదు. అయిందా మాతాజీ? డైరెక్ట్ గా ఎలాగా అవుతున్నామో అలా రాలేదు. ఓకే, 8 తర్వాత మీకు వచ్చింది మాతాజీ. 8 ముందు వేరే మీటింగ్ జరుగుతుంది, సో అందుకని మీకు ఇది ఓపెన్ అయినట్లేదు. నేను ఎప్పుడైతే 8 కి లాగిన్ అయ్యానో ఆ మీటింగ్ ఎండ్ చేసేసి మన మీటింగ్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇంకొకసారి 8:1, 8:2 కల్లా ప్రయత్నం చేస్తుంటే మీరు జాయిన్ అయ్యి ఉండేవారు. ఓకే మాతాజీ నేను 8 తర్వాత కూడా చాలా సార్లు ట్రై చేశాను మాతాజీ. మీరు రాంగ్ గ్రూప్ లో చూస్తున్నారు మాతాజీ. ఉమా మాతాజీ, SGR 13 గ్రూప్ లో నేను అసలు పంపలేదు లింక్. SGR 13 గ్రూప్ లో ఇవ్వట్లేదు. SGR 13 లో ఉన్న వాళ్ళందరికీ కూడా 108 శ్లోకాలు ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళని కొత్త గ్రూప్ జాయిన్ అవ్వమని నేను 2 రోజులుగా మెసేజెస్ పంపిస్తున్నా. సో వాళ్ళందరూ కొత్త గ్రూప్ జాయిన్ అయ్యారు, ఈ శ్లోకాలు వినాలి అనుకునేవారు. సో ఆ గ్రూప్ లో నేను జూమ్ లింక్ పంపించాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఉన్నట్లయితే వచ్చేసి ఉండేది. మీరు ఒక్కసారి ఎవరైనా అడిగి ఈ 2 గ్రూపుల్లో మెసేజ్లు అనేవి చదివించుకొని ఏం చేయమన్నారు అనేది క్లియర్ గా తెలుసుకోండి, మీకు అర్థమైపోతుంది మాతాజీ. INU లో ఉందా మాతాజీ మెసేజ్? INU మళ్ళీ ఒకసారి భక్తి యోగా ఎట్ హోమ్. భక్తి యోగా మళ్ళీ ఒకసారి పెట్టండి మాతాజీ మెసేజ్. మాతాజీ అది ఉంది, ఇవాళ నేను ఉన్నాను INU భక్తి దాంట్లో. ఇవాళ జూమ్ లింక్ పెడితే చూస్తాం మాతాజీ. ఇవాళ లేదు, క్లాస్ రేపు ఉంది. ఇవాళ కాదు మాతాజీ, థర్స్డే నెక్స్ట్ క్లాస్ కి. నెక్స్ట్ క్లాస్ రేపే పెడతాను. ఇవాళ పెడితే అందరు ఇవ్వాలి అనుకుంటారు మళ్ళీ. అవును మాతాజీ, కరెక్ట్. కాబట్టి రేపు పెడతాను నేను క్లాస్ లింక్. రేపు మార్నింగ్ ఒకసారి, రేపు ఈవినింగ్ ఒకసారి అలా పెడతాను. సో స్టార్టింగ్ లో కాబట్టి కొంతమందికి అర్థం కాదు, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చూసుకుంటూ ఉంటారు. ఒక 2 రోజులు క్లాసెస్ అటెండ్ అయితే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. మాతాజీ నేను మొన్న అక్కడ హ్యాబిట్స్ వద్దానని ఫామ్ లో ఫిల్అప్ చేశాను, కానీ రాలేకపోయాను. ఓకే, అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. ఓకే, అది చెప్పుదామని చేస్తాను. ఓకే ప్రభు. మీరు డిజిటల్ సర్టిఫికేట్ కావాలా మీకు? పెడితే ఓకే ప్రభు, ఓకే. నేను మీ పేరుతో మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నేను నోట్ చేసుకున్నాను, నేను మారుస్తాను. మీకు డిజిటల్ సర్టిఫికేట్ కావాలి అని మారుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ. నిన్న జాయిన్ కావడానికి 108 పాస్వర్డ్ 108 పాస్వర్డ్ పెడితే వచ్చింది మాతాజీ. వస్తుంది, నేను జాయిన్ అయ్యాను అందులో. వస్తుంది ప్రభు. నిన్న క్లాస్ లో జాయిన్ అయ్యాను. అవును, వస్తుంది. నేను మీ పేరు నోట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ పాస్వర్డ్ అడుగుతుంది మాతాజీ, అందుకే మాతాజీ వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు. ముందులాగా పాస్వర్డ్ అడుగుతుంది. అవును మాతాజీ, ఇప్పుడు అది జూమ్ అలా చేశారు మాతాజీ. అది నా చేతిలో లేదు. అందుకే మాతాజీ వాళ్ళు జాయిన్ కావలేకపోయినారు మాతాజీ. అది 108 పాస్వర్డ్ ఇవ్వాలండి. అందుకే సింపుల్ గా మీకు 108 అనే పెట్టాను, పెద్ద పాస్వర్డ్ కూడా కాకుండా. బట్ అది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. కొందరు దాంట్లో జూమ్ అనేది లాగిన్ అవ్వకపోతే, వాళ్ళ మొబైల్లో కనుక లాగిన్ లేకపోతే పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు 1-2 సార్లు ప్రయత్నం చేయండి, అది క్లిక్ చేసి 108 ఇవ్వడానికి మీకు అలవాటు అయిపోతుంది. అది పాస్వర్డ్ లేకుండా ఇప్పుడు ఆప్షన్ లేదు మాతాజీ, అది ఖచ్చితంగా పాస్వర్డ్ ఇవ్వాలి అంటుంది. సో
అదే అందుకే మాతాజీ వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఎస్ మాతాజీ, అవును. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఇంటర్వ్యూస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, హరే దండవత్ కృష్ణ ప్రణామ్ మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామం. భక్తి హోమ్ అని 8 గంటలకు కూడా వస్తుంది కదా మాతాజీ, దానిలో అది కాదు మాతాజీ, అది మీరు అటెండ్ అయ్యేది వేరే సెషన్స్. నేను ఇది SGR అయిపోయిన వాళ్ళకి మంగళవారం అండ్ గురువారం మాత్రమే చెప్తాను. అది 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పైననే ఉంటది క్లాస్. అదే నేమ్ అది కూడా అదే ఉంది. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే ప్రణామాలు కృష్ణ మాతాజీ. మాతాజీ, ప్రణామాలు. మాతాజీ, గర్భధాన మాతాజీ దండవత్ సంస్కారం ప్రణామం. అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి మాతాజీ? అదొక అంటే ప్రక్రియ భక్తియుక్త ఉంటది, సేవలా లేకపోతే అదే ప్రక్రియ అదొక ప్రాసెస్? ప్రాసెస్ ఉంటది మాతాజీ దానికి. సో ఓకే. తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా శుద్ధీకరణ చెంది వాళ్ళిద్దరు కలిసినప్పుడు అట్లాంటి ఒక ప్యూర్ సోల్ ని వాళ్ళు జీవితంలోకి ఒక శిశువుగా పిలిచే ప్రక్రియ మాతాజీ. దానికి ఏముంటది, ఏంటి, ఏం చేస్తారనే వివరాలు నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. బట్ అలా చేయడం వల్ల ఏమైతుంది అంటే దైవ గుణంతో ఉండే శిశువు జన్మిస్తారు. ఓకే మాతాజీ, అదే ప్రాసెసా లేకపోతే మనం భక్తి మార్గంలో ఉండడం అని నాకు డౌట్ వచ్చింది. ప్రాసెస్ కూడా ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా, భార్యాభర్త ఇద్దరు కూడా భక్తి మార్గంలో ఉంటారు. దాంతోపాటు ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ 108 శ్లోకాలు అది ఎప్పటి నుంచి మాతాజీ? మళ్ళీ అది జరుగుతుంది మాతాజీ, అది నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అది కొద్దిగా నాకు కూడా లింక్ పెట్టండి మాతాజీ, నేను కూడా జాయిన్ అవుతాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ మీరు ఇద్దరికి మాతాజీ. ఫ్రైడే 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 క్లాస్ ని చెప్పారు మార్చాను. మాతాజీ. ఫ్రైడేని ఇప్పుడు నేను ట్యూస్డేకి థర్స్డేకి మార్చాను మాతాజీ. ఇంతకుముందు శుక్రవారం సేమ్ అదే లింక్ మాతాజీ? కాదు, లింక్ మారింది. ఎందుకంటే డే మారింది మాతాజీ కదా, లింక్ మారిపోతుంది. అవునా మాతాజీ, లింక్ ఇక్కడ షేర్ చేయగలరా మాతాజీ? లేదంటే నేను సరే, నేను ఒకసారి గోవర్ధన్ ప్రభుని కనుక్కొని గీతామృతం INU ఎవరైతే ఆ క్లాసులు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఆ గ్రూప్ లింక్ ఇస్తా. మీరు ఆ గ్రూప్ లో కనుక జాయిన్ అయితే మీకు ఎప్పుడు కూడా లింక్ వస్తూ ఉంటది, గురువారం అండ్ మంగళవారం. మీరు అలా జాయిన్ అయిపోవచ్చు. నేను గోవర్ధన్ ప్రభుని కనుక్కొని అలా చేయమంటే అలా చేస్తాను మాతాజీ. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గర్భ సంస్కారం తీసుకోవాలి అంటే ఎలా మాతాజీ? అది నాకు కరెక్ట్ గా వివరాలు తెలియవు మాతాజీ. గర్భధాన సంస్కారం చేస్తారు అని అంటారు. ఆ వివరాల కోసం మీరు ఎవరైనా సీనియర్ డివోటీని కనుక్కుంటే మాత్రం మీకు ఇంకా క్లియర్ గా చెప్తారు మాతాజీ. మాతాజీ, అది ప్రెగ్నెన్సీ రాకముందు ఓకే మాతాజీ, హరే కృష్ణ. రాకముందు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కాదా? ఓకే మేడం. ప్రెగ్నెన్సీ రాకముందే ఆ సంస్కారం అనేది చేసి చేసిన తర్వాతనే వారు ఒకటవుతారు. ఓకే మేడం. ఎస్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ, దండవత్ ప్రణామం.